ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆయంగౌః కృష్ణక్రేమశరణమాతరం మనః పితరంజ ప్రేం సువః గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అదశాంతిం ప్రేచ్ఛమే. మన సనాతన ధర్మంలో గోవుకున్న ప్రాశస్త్యము, దానికున్న గొప్పతనము చాలామందికి తెలిసినా కానీ ఇంకా వాటికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల అవి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని, ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. మొదలుగా మనకి గోవు లోపల సమస్త దేవతలు నిలిచి ఉంటాయన్న విషయం తెలుసు కాబట్టి ఆ గోవులకి ఎలాంటి సంరక్షణ కల్పించాలి, ఆ గోవుకి సేవ చేయడం వల్ల ఎలాంటి పుణ్యాలు కలుగుతాయో కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తాము. మొదలుగా మనకి ఏదైనా నీతి బాధలున్నా, కష్టాలున్నా, ఎట్లాంటి సమస్యలున్నా కానీ గో పూజ చేయడం ద్వారా, గోదానం చేయడం ద్వారా మనకి మన యొక్క పితృదేవతలకి కూడా సకల పుణ్యాలు కూడా కలిగి పితృదేవతలు కూడా శాశ్వత శివలోకాన్ని పొందుతారన్న విషయాన్ని పురాణాల్లో, శాస్త్రాల్లో, వేదంలో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే మనకి మధ్యన ఈ గర్గ స్తంభాలని యొక్క విశేషమైన దాని గురించి మనకి ఎవరికి తెలియకపోవడం వల్ల దీన్ని తెలియజేయడం జరుగుతుంది. మొదలుగా ఈ గర్గ స్తంభం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటంటే కనుక, ఒక పురాణం లోపల చెప్పబడింది ఏమిటంటే కనుక, ఆవులకి అన్ని చోట్ల కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే దానంతా అది ఏదైనా చేసుకోవడానికి కుదురుతుంది, కానీ మెడ భాగంలో కానీ, కన్ను దగ్గర కానీ ఏదన్నా తను సవరించుకోలేని స్థలాల్లో కనుక ఇబ్బంది కలిగితే తను ఏది చేసుకోలేదు. కాబట్టి ఈ గర్గ స్తంభాన్ని ఒక పురాణం లోపల మీనాక్షి అమ్మవారికి సదాశివుల వారు తెలియజేశారు. అమ్మ మీనాక్షి, భూలోకం లోపల ఎవరైతే గోసేవ చేసుకుంటూ ఉంటారో వాళ్ళలో ఎవరైనా సరే విశేషంగా ఈ గరుక స్తంభాన్ని స్థాపిస్తే కనుక ఆవు తన మెడ భాగంలో కానీ, కన్ను భాగంలో కానీ ఇబ్బంది అయినప్పుడు దానికి రాసుకుంటూ తన ఇబ్బందిని తీర్చుకుంటుంది. అలా ఆవు ఇబ్బందిని తీర్చుకుంటున్నప్పుడు తన ద్వారా రాలిన ఎన్ని అయితే వెంట్రుకలు ఉంటాయో వాటి ఫలితంగా వాటన్నిటికీ ఎన్నైతే జన్మలు ఉంటాయో అన్ని జన్మలు, అన్ని తరాలు కూడా మన యొక్క పితృవంశాల నుంచి విముక్తిని పొందుతారు. అంతేకాకుండా రవి సంక్రమణ కాలంలో ఇది ప్రతిష్ఠించడం వల్ల చాలా పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఇదంతా కూడా శ్రీ సాయి దర్శన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంస్థ ఓరుగంటి వీరి శివకుమార్ శర్మ గారు మరియు కామాక్షి గోశాల రవితేజ శర్మ, రవిచంద్ర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ గోవుల కోసం అని చెప్పి వాటి యొక్క సత్సంకల్పంగా భక్తుల యొక్క శ్రేయోభిలాష యొక్క సహాయ సహకారాలతో వీటిని ఏర్పరచడం జరిగింది. కాబట్టి వీటినన్నిటి కూడా దర్శించుకుంటూ కూడా అందరూ కూడా సకల పుణ్యాలను కూడా పొందాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాము. కాలు